స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, అష్టమి, మంగళవారం, జనవరి 7వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావు నుండి తీసుకువచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపయా ప్రీత్యర్థం ప్రాతకాల ఆరాధన యోగ్యతా సిద్ధ్యర్థం కూప ఆరాధనం కరిష్యే ఇది సంకల్ప్య తస్మిన్ వైకుంఠాత్ విరజానదీం ధ్యాత్వా ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో పంచకలశ పంచామృతాభిషేక సేవను నిర్వహించారు. యథా భదాం చతుర్థే మాంతరిక్షం ప్రాణమహీనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అర్చక స్వాములు మేళతాళ మృదంగ ధ్వనుల మధ్య శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. మంత్రం ప్రదర్శయాయ నమః స్వాహారాయ శ్రీమతే సుదర్శనాయ స్నానం సమర్పయామి సర్వేశ్వరేం సంచక్రాయ నమః దేగరదేన అదుదేవ పునాదో ఏచ్యాం దిశే ప్రత్యమ్నో మా ఏవం మనస్సంకల్ప ప్రదర్శయేద్ హోమక్వయే శ్రీయర్వభూతానాం దామ రామకృష్ణ వరపూసు నమస్కారం చేస్తోమేన పంచావదేయకు స్వామివారికి స్వామినే కన్యార్థినే వరాజ గోవింద యందే విష్ణరో విష్ణద్విస్తురిది ఛేదశంది వివిధ దేశమాపరయుగే గయా దేశ దుర్లక్ష్మో గోవింద రక్షణ హేతున ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.